అరే క్యాబినెట్ మంత్రి కూడా ఖర్గే అంకుల్ క్యాబినెట్ దియా హమ్కో అని చెప్పుకున్న పరిస్థితి, ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటిది? అంతే కదా, కొత్త మంత్రులు ఏమని చెప్తున్నారు, మాకు ఖర్గే అంకుల్ ఇచ్చిండు మంత్రి పదవి అని చెప్తున్నాడు. అంటే ఇక మన ముఖ్యమంత్రి ఇది బల ప్రదర్శన అంటారా? రూప్ అంటే బల ప్రదర్శన ఉంటుంది. మా దగ్గరండి బల ప్రదర్శన, అందరం నిలబడి ఉన్నాం, మీరు మైక్ పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, మేము సంఘీభావంగా నిలబడ్డాం. నేను ఒకటే చెప్తున్నా, జాతీయ పార్టీ అంటే మన రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను రాహుల్ గాంధీ గారికి ఉద్యోగిని, నేను స్కూలు టీడీపీలో చదివినాను, కాలేజు మోదీ గారు చంద్రబాబు గారి దగ్గర చదివినాను, స్కూళ్ళు మోదీ గారి దగ్గర చదివినాను, ఉద్యోగం మాత్రం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నాను. ఇక ఉద్యోగం చేసే ఆ ఉద్యోగి కన్నా మా తెలంగాణ ప్రజలకు సేవ చేసే కేసీఆర్ గారి కోసం ఇవాళ నిలబడ్డారు. అబ్సల్యూట్లీ కాదండి, ఆయనకు పాలసీలు తెలివయి, విజన్ తెలియదు, ఆయనకు రాష్ట్ర పాలన తెలియదు కాబట్టి ఇంకొక 3.5 సంవత్సరాలు కూడా గిట్టనే నడిపిస్తాడు. ఇంకా కేసులు అంటాడు, ఇంకా విచారణ అంటాడు, ఏదో టైంపాస్ చేస్తుంటాడు, కాలం గడిపేస్తాడు. ఆయనకు ప్రజల్లో పోయేటట్టు లేదు, ఆ గ్యారంటీలు ఆ ప్రామిసెస్ చేసేటట్టు లేదు కాబట్టి ఇదే ఆయనకు టైంపాస్ అవుతుంది, దీంతోనే చేస్తాడు.